వేవ చెట్లు రహస్యాలను బుసబుసలాడే చంద్రాపూర్ గ్రామంలో ఋతుపవనాల వర్షం దుఃఖాన్ని ముంచెత్తింది. ఆరవ్ అని యువ రైతు కరడుగట్టిన చేతులు మరియు ఒంటరితనంతో బరువెక్కిన హృదయంతో జీవించాడు. అతడికి ఉన్న ఏకైక సాంత్వన ఒకటే సమస్యాత్మకమైన మీర, ఋతుపవనాల మేఘాల వంటి కాళ్లతో. చెరకు పొలాల్లో ప్రతిధ్వనించి నవ్వుతూ ఉన్న అమ్మాయి. వారు రహస్యంగా కలుసుకున్నారు, ఎందుకంటే గ్రామ పెద్దలు ఆమె కుటుంబాన్ని శాపంగా పిలిచారు. ఆమె తల్లి సంవత్సరాల క్రితం అదృశ్యమైంది. ఆమె తండ్రి దుఃఖంతో పిచ్చివాడిని. ఒక ఉబ్బిన రాత్రి ఉబ్బిన చంద్రుని క్రింద ఆరవ్ మీరాను హాంటెడ్ సర్స్ దగ్గర కనుగొన్నాడు. ఆమె పాదాలు తుప్పుపట్టిన వెండి గాజులతో అలంకరించబడిన ఆమె మణికట్టు. నువ్వు ఎప్పటికీ వదలని వాగ్దానం చేయి, ఆమె గొంతు వణుకుతోంది. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె జుట్టు నుండి మల్లెల సువాసన సరస్సు యొక్క కుళ్ళితో కలిసిపోయింది. కానీ అతను వెనక్కి లాగినప్పుడు ఆమె చర్మం చల్లగా అనిపించింది. ఆమె శ్వాస విచిత్రంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత మీరా గుడిసెలోని పాత లాకెట్పై ఆరవ్ పొరపాటు పడ్డాడు. 1972 నాటి ఆమెలాగే కనిపించి ఒక మహిళ ఫోటో. అతని రక్తం మంచుగా మారింది. ఆ రాత్రి అతను ఆమెను సరస్సు వద్దకు అనుసరించాడు. అక్కడ ఆమె మోకరిల్లి నీటికి బుసబుసలాడింది. ఉపరితల వలలు మరియు ఒక అస్థిపంజర చేతి ఉద్భవించింది. ఆమె చీలమండను పట్టుకుంది. మీరా తిరిగింది. ఆమె కళ్ళు బోలుగా ఉన్నాయి, కన్నీళ్లు సిరాగా నల్లగా ఉన్నాయి. నేను ఉండడానికి ప్రయత్నించాను. ఆమె బుసబుసలాడింది. సరస్సు నా తల్లిని తీసుకుంది మరియు ఇప్పుడు అది నన్ను కోరుకుంటుంది. ఆరవ్ ఊపిరి పీల్చుకున్నాడు, కానీ నీరు ఆమెను కిందకు లాగింది. అతను లోపలికి ప్రవేశించినప్పుడు అలల మీద తేలుతున్న ఆమె మల్లెపూల దండ మాత్రమే అతనికి కనిపించింది. మీరా దశాబ్దాల క్రితం మునిగిపోయిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆమె తండ్రి మానవుడు, కానీ మహిళపై నిషేధించబడిన ప్రేమతో ఆమె ఆత్మ సరస్సుకు కట్టుబడి ఉంది. నీతి ప్రేమ మరణాన్ని కూడా అధిగమించగలదు, కానీ కొన్ని బంధాలు నీడలతో ముడిపడి ఉంటాయి. నిజమైన ఆప్యాయత అంటే ఆత్మశాంతిని కోరినప్పుడు వదిలివేయడం. కొన్ని సంవత్సరాల తరువాత ఆరవ్ సరస్సు దగ్గర మళ్ళీపూల దండలు వదిలివేస్తాడు. వేప చెట్టు ఒక చేదు తీపి గుర్తును బుసబుసలాడుతుంది. తీవ్రంగా ప్రేమించడం, కానీ ఎప్పుడూ మునిగిపోవడానికి సరిపోదు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.